నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నీవు ఇలాగను అడిగినందున నీ మనం ఆలకించున్నాను, బుద్ధివేకములు గల నీ ఉదయమున నీకిచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడనూ లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడనూ ఉండడు అనే వాగ్దానం ఇచ్చారని పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వ్యక్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు దేవుడు వాగ్దానం ఇచ్చిన వెంటనే చూడకుండా నేను కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేసిన సుయాగం చేసిన బైబిల్ ధ్యానం పూర్తి రాశాను. ఇంకో పాస్పత్రం కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి సొలొమోన్ గారు మాట్లాడుతున్నారు అన్నమాట. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడేవాడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయమని దేవుని అడుగుతాడండి సొలొమోన్ గారు. ఇప్పుడు సొలొమోన్ గారు చేసిన ఈ మనవి ప్రభు నాకు అనుకూలమై అయింది కనుక మరి దేవుడు అతనికి ఎలాగ సెలవిస్తానమాట. దీర్ఘవినయను ఐశ్వర్యనైను నీ శత్రువుల ప్రాణమునైనా అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగేటివి కనుక నీవిడ అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను అంటున్నారు. ఉద్వేగం గలవది నీకు ఇస్తున్నాను అంటున్నారు. పూర్వీకులు నీ వంటి వాడు ఒకడు ఉన్నాడు, నీ వంటి వాడు ఉండడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. అంటే దీనికి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే ఇంకా దీనిలోనే మరి 13వ వచనం 14వ వచనంలో కూడా మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను అన్నాడు దేవుడు. అందువల్ల నీ దినములన్నిటిను ఆ రాజులలో నీ వంటి వాడు ఎక్కడైనా ఉండడు అంటున్నారు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గముల్లో నడిచి నా కట్టడలను నేను నియమించిన మరి ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్నలా నిన్ను దీర్ఘాయుష్మంతుని కూడా నేను చేసేదను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట అండి. ఇంకా 1వ రాజు గ్రంథంలోనే మరి 4వ అధ్యాయము 31వ వచనంలో చూసుకుంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానం కంటేను ఐగుప్తుల జ్ఞానం కంటేను అధికమై ఉండను. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీడైన యతాను కంటేను మహోలు కుమారుడైన హేమాను కల్కోలు వద్ద కల్కోలు దర్దా అను వారికంటేను జ్ఞానవంతుడై ఉండను కనుక అతన్ని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలోనూ వ్యాపిత ఆయన అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట అండి. ఇక్కడ ఇంకా ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఏం మాట్లాడుతాడంటే యెరూషలేమునందు నాకు ముందున్న వారి అందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితేననియు నా మనసులో నేను అనుకుంటేనే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న యెడల దేవుడు మరి అతడు దేవుడిని అడిగితే మరి అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయబడనమాట. ఈ విధంగా సొలొమోను గారు కోరిన వివేకము వల్ల దేవుడు అతనికి ఐశ్వర్యం కూడా ఇచ్చారు, ఘనత కూడా ఇచ్చారు, దీర్ఘాయుష్ను కూడా ఇచ్చారు అన్నమాట. అలాగే మనం కూడా దేవుడిని అడిగితే మన జ్ఞానం బుద్ధి వివేకం అన్నీ అడిగితే ఆయనే ఆన్లైన్ గుప్తమైనవి కాబట్టి ఆయన తప్పక దయచేసే దేవుడు. ఇంకా ఐశ్వర్యం ఇచ్చే కూడా దేవుడు, గంధనిచ్చే దేవుడు, దీర్ఘాయుష్మంతులుగా కూడా చేసే దేవుడు. మన దేవుడు మాట గొప్ప దేవుడు, మన దేవుడు అన్నమాట. ఐశ్వర్యం గంధ ఆయన దేవుడు అనమాట. ఆయన వల్ల మనం జీవిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో మనం ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల శాశ్వత మందిరానికి ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రం తండ్రి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించుందండి. మా సరిహద్దులు విశాలపరచుందండి. నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మా కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించుందండి. మిత్రులు రానియారు నిలిచిన మేంద్ర సిద్ధపడ్డ క్రోచమని అతడుగులోనే బాగా తెచ్చమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు వర్షితమైన నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేర్చి మనం చేసుకున్నాను. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.